నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అవినీతి ఊబిలో కూరుకుపోయిన సీఎం జగన్ ని ఇంటికి పంపకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామరావు పేర్కొన్నారు. ఉదయగిరి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హాజరై బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ప్రజాదీవెన పాదయాత్రను చేపట్టారు. ఆయా కాలనీలో ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రాక్షస పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. జరగనున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించడంతో పాటు జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సీఎంగా నారా చంద్రబాబు నాయుడిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకుడు, మండల టీడీపీ కన్వీనర్లు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఇన్ని నేషనల్ హైవేలు ఎక్కలేదు. ఈ నేషనల్ హైవేలు వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉండే పొలాలు రైతులు కొన్ని వేల కోట్ల ఆస్తులు విలువ పెరిగింది. అదే కాకుండా ఉదయగిరిలో హాస్పిటల్, వింజమూరులో హాస్పిటల్, కామధేను ప్రాజెక్టు మేము ఒక ఆడుకుందాం రా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో కార్యక్రమం పెట్టి ఎలక్షన్కి ముందు అంతా తూత్మాలి స్పాన్స్ చేస్తున్నాడు. మేము ఇక్కడ ఓపెన్ స్టేడియం ఒకటి ఉదయగిరిలో కడితే దాన్ని మధ్యలోనే ఆపేశాం. ఈరోజు ఎలక్షన్ కోసమని యువతని మభ్యపెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎవరైనా యువత ఉద్యోగాలు చేసేయాలనుకుంటే ఈరోజు మద్రాసుకో, బెంగళూరుకో, హైదరాబాద్ పోవాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. అదే మనకి అమరావతి రాజధాని కనుక చంద్రబాబు నాయుడు గారిని కనుక మొన్న 2019లో కూడా గెలిపించిండుంటే ఈ పాటికి బ్రహ్మాండంగా రాజధాని వచ్చి ఉండేది, యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. అందుకనే ప్రజలందరినీ మేము కోరుతున్నాం, ఈ దుర్మార్గ పరిపాలన ఇంటికి పంపించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి ఉదయగిరి నియోజక ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.